ఇంకా 3 సంవత్సరాలే. 3 సంవత్సరాల తర్వాత మళ్ళీ రావణ సంహారం జరుగుతుంది, మళ్ళీ రామరాజ్యం వస్తుంది ఈరోజు. కాబట్టి దయచేసి కుటుంబ సభ్యులారా ఆగం కావద్దు, ఎగిరిత పడద్దు. ఈరోజు రామరాజ్యం కావాలంటే ఒక 3 సంవత్సరాలు ఆగితే మళ్ళా 15 సంవత్సరాల దాకా తెలంగాణలో ఒక రామరాజ్యం జరుగుతూ ఉంటుంది. ఈరోజు మనం ఏ ముఖ్యమంత్రిని చూసినాం, ఆ రోజు ఏ ముఖ్యమంత్రిని చూసినాం మనం. ఆ రోజు మండు టెండర్లలో మత్తడి దునికించింది కేసీఆర్ అయితే లాగలలో తొండలు దొర్రే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చిండు. ఆ రోజున ఎండలలో మత్తడి దునికితే ఈయన తొండలు దొర్రిచ్చే పరిస్థితి వచ్చిండు. అందుకే ఈరోజు ఒక్కసారి ఆలోచించుకోండి. మాకు అవకాశం వస్తుంది, మాకు కేసీఆర్ గారు రావాలి అంటాడు రేవంత్ రెడ్డి. కేసీఆర్ అంతా మాట్లాడుతూ అంటాడు. రేవంత్ రెడ్డికి ఈ గంగాధర చొప్పటి ప్రజల పక్షాన్ని ఒకటే సుట్టాడుతున్నాను. మీకు కేసీఆర్ ఎందుకు? కేటీ రామారావు, హరీష్ రావు ఉన్నాడు, సరిపోదా మీకు? అసెంబ్లీలో మమ్మల్ని తట్టుకుంటలేవు నువ్వు, కేసీఆర్ అయితే తట్టుకుంటావా? కేసీఆర్ గారు అసెంబ్లీ వస్తే నువ్వు తట్టుకో రావచ్చే. నీ బాధను చూసే ఈరోజు కేసీఆర్ కూడా కొంచెం ఓపిక వర్తిస్తుండు.